హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ ఉద్యోగాలకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో చాలామంది ఈ జాబ్స్ గురించి ఎంతో ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ నాకు రీసెంట్లీగా చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు ఈ విఆర్ఓ జాబ్స్ గురించి వీడియో చేయండి అని చెప్పేసి. సో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏంటి అంటే మనకి విఆర్ఓ జాబ్స్కి సంబంధించి కొన్ని రిక్రూట్మెంట్ రూల్స్ని అయితే మనకు గవర్నమెంట్ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో వీడియోలో మీకు ఈ యొక్క విఆర్ఓ జాబ్స్కి సంబంధించి అసలు క్వాలిఫికేషన్ ఏముండాలి, సో సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు, సో అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి విఆర్ఓ జాబ్స్ గురించి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో విఆర్ఓ అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్ వీడియో సపరేట్గా చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మీ సొంత గ్రామ లేదా వార్డు పరిధిలో పనిచేసేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి శాఖకి సంబంధించి ఈ యొక్క విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ ఉద్యోగాల గురించి చాలామంది ఈ యొక్క విఆర్ఓ జాబ్ అనేది లక్ష్యంగా అయితే పెట్టుకుంటారు. సో ఎందుకు అంటే ఇందులో మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంటే సాలరీ పరంగా మనకు వచ్చే సాలరీ కంటే బయట నుంచి వచ్చినటువంటి అమౌంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే అసలు ఈ యొక్క విఆర్ఓ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి, వర్క్ అసలు ఏముంటుంది అంటే చూడండి, ఇక్కడ రెవెన్యూ కలెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ద విలేజ్. సో విలేజ్కి సంబంధించి మనకి ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక గవర్నమెంట్కి వచ్చేటువంటి కలెక్షన్ అండ్ మేనేజ్మెంట్ అంతా కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు రెవెన్యూ రిజిస్టర్స్ ఉంటాయి కదా, రెవెన్యూ శాఖకి సంబంధించి అండ్ ల్యాండ్ రికార్డ్స్ అవన్నీ కూడా మీరు మెయింటెనెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. లైక్ వాటిని అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో చూసుకోవడము, వాళ్ళకి సంబంధించినటువంటి ఫైల్స్ని క్యారీ చేయడము, మెయింటైన్ చేయడము. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, సో అండ్ మనకి ఇంకా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మనకి గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు ఏది మారినా కూడా సో గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ని తెస్తుందో దాన్ని మనము మీ యొక్క వార్డు పరిధిలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో మీ పాత్ర అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇవంతా కూడా ఎవరు ఇష్యూ చేస్తారంటే ఒక విఆర్ఓ వాళ్ళే ఇష్యూ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మీ చేతిలోనే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి ఇష్యూ చేసేటువంటి హోదా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎమర్జెన్సీ టైంలో దానికి సంబంధించి సహాయం అందించడము. సో ఈ విధంగా మనకి ఇంకా వర్క్ అనేది ఉంటుంది. సో ఇంకా మనకి ఏంటంటే విలేజ్ సెన్సస్ అండ్ స్టాటిస్టిక్స్కి సంబంధించి మెయింటెనెన్స్ అండ్ విలేజ్ లెవెల్ గవర్నమెంట్ ఆఫీసెస్కి సంబంధించి మీరు కోఆర్డినేట్ అయ్యి సో వాటికి సంబంధించిన వర్క్ను కూడా మీరు చూసుకోవాలి. ఈ విధంగా మనకి ఈ విఆర్ఓ ఉద్యోగాలకి సంబంధించి వర్క్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది జాబ్ అనేది అండ్ మనకి మంచి సాలరీస్ అయితే ఉంటాయి. ఈ యొక్క విఆర్ఓ ఉద్యోగాలకి సంబంధించి మీకు స్టార్టింగ్లోనే దాదాపు మనకి 45,000కి పైగానే వస్తుంది. మీకు ఇంకా సాలరీస్కి సంబంధించి కాకుండా మనకి బయట నుంచి వచ్చేటువంటి అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎవరికైతే మీ సొంత ఊరిలో పని చేయాలి, ఎక్కడికో దూరంగా వెళ్ళి పని చేయడం కంటే మా సొంత ఊరిలో మంచి స్టేట్ గవర్నమెంట్ జాబ్ కావాలని వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఏజ్ లిమిట్, సో చాలామంది ఏజ్కి సంబంధించి ఎంత ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి మినిమం ఏజ్ వచ్చేసి 18 years అయితే ఉండాలి. సో మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే 42 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట.
ఇది ఒక విఆర్ఓ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి మార్పులు అయితే చేయడం అనేది జరిగిందనమాట. ఇంతకుముందు వచ్చేసి ఏంటంటే 10th క్లాస్ పాస్ అయి ఉండి సర్వేయర్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం అనేది కల్పించేవారు. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే, అంటే మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఎలిజిబుల్ అనమాట. ఇంటర్ వాళ్ళకైతే ఛాన్స్ లేదు. సో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే మీరు విఆర్ఓ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఇదే అఫీషియల్ అప్డేట్ అనమాట. సో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. మీకు డౌట్ ఉంటే మీరు గెజిట్ నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసింది. సో సెలక్షన్ అనేది ఎలా చేస్తారు ఈ యొక్క విఆర్ఓ ఉద్యోగాల కంటే, మీకు కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఏమి కూడా కండక్ట్ చేయరు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఎలా ఉంటుందంటే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అండ్ నెక్స్ట్ పార్ట్ బిలో హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటిక్స్ ఈ యొక్క టాపిక్స్ నుంచి టోటల్గా మీకు 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది పెడతారనమాట. సో మీకు సిలబస్ కావాలంటే కూడా మీరు సిలబస్ అనేది చెక్ చేసుకోవచ్చు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీలో వచ్చేసి ఏంటంటే మీకు జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ విధంగా మనకి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ పార్ట్ బి వచ్చేసి ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టాపిక్స్ అనేవి ఇందులో ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. లైక్ హిస్టరీ, ఏపీ హిస్టరీ అండ్ ఏపీకి సంబంధించి ఎకనామీ, జాగ్రఫీ, పాలిటిక్స్ అన్నీ కూడా మీకు ఇందులో కవర్ కావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఈ యొక్క విఆర్ఓ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు సొంత రాష్ట్రాల్లోనే కండక్ట్ చేయబోతున్నారు. అండ్ మీకు సిలబస్ కూడా ఈ విధంగానే ఉండే అవకాశం అనేది ఉంది. ఒక విఆర్ఓ ఉద్యోగాలకి సంబంధించి మనకి క్వాలిఫికేషన్లో మార్పులు చేయడం జరిగింది కదా. అయితే ఒక మార్పులు చేసినందుకు గాను సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మీకు సర్వేయింగ్ నాలెడ్జ్ అనేది, సర్వేయర్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండే విధంగా మీకు సర్వే ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయడానికి సంబంధించి కూడా మీకు కూడా ఒక చిన్న కండిషన్ పెట్టారు. ఏంటి అంటే మీకు జాబ్ అనేది వచ్చిన తర్వాత 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఎప్పుడైతే అపాయింట్మెంట్ వస్తుందో ఆ డేట్ నుంచి 2 years టైం అనేది ఇస్తారు ప్రొబేషన్ పీరియడ్. ఆ టైంలో ఈ 2 years ప్రొబేషన్ పీరియడ్ టైంలో మీరు ఏం చేయాలంటే సర్వే ట్రైనింగ్కి సంబంధించి మీరు ఆ యొక్క సర్వే ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందాలన్నమాట. సో అది జస్ట్ 42 days ఉంటుంది. అంటే మీరు 2 yearsలో జస్ట్ 42 daysకి సంబంధించి ఆ ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ చేస్తే మీకు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. దాని ద్వారా ఏంటంటే మీకు ఫర్దర్గా ఒక చిన్న టెస్ట్ పెట్టి అది క్వాలిఫై అయితే మీరు యొక్క విఆర్ఓ జాబ్కి సంబంధించి సర్వేయింగ్ నాలెడ్జ్ పొందడమే కాకుండా సర్టిఫికేట్ కూడా వస్తుందన్నమాట. దాని తర్వాత మీరు ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో మీకు పర్మనెంట్ అయితే చేస్తారనమాట. ఇది మనకి వాళ్ళు తీసుకొచ్చినటువంటి అప్డేట్. అండ్ దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది, అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ మనకు ఎప్పుడు వచ్చే అవకాశం అనేది ఉంది అంటే ప్రజెంట్ మనకి జాబ్ క్యాలెండర్లో అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ మనకున్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే సో మీకు ఫర్దర్గా ఈ యొక్క విఆర్ఓ ఉద్యోగాలకి సంబంధించి మనకి ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ప్రజెంట్ అయితే మనకి ఇంకా నోటిఫికేషన్ గురించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఒకవేళ వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి అనుకుంటే సో మనకి ముందుగా ఆర్థిక శాఖ అనుమతించాలి. దాని తర్వాత గవర్నమెంట్ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ పైన అయితే ఇంకా క్లారిటీ లేదు. బట్ మనకి క్వాలిఫికేషన్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏజ్ లిమిట్కి సంబంధించి కానీ మనకి ఇక్కడ గెజిట్ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. సో దీని గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చాను. మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా విఆర్ఓ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ కానీ ఏదైనా అప్డేట్ వస్తే మీకు ముందుగా మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ అందిస్తాము. ఇంకా మీకు ఈ యొక్క విఆర్ఓ జాబ్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.